సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని గంగాపూర్ గ్రామంలో ఇంద్రమ్మ గృహాల కార్యక్రమం ద్వారా లబ్ధిదారులు ఎర్ర లక్ష్మి ఇల్లు నిర్మాణానికి ముగ్గు పోసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గంగాపూర్ గ్రామంలో 18 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 12 ఇండ్లకు ముగ్గు పోశారని, మరో లబ్ధిదారులు కొడిసెల ఎల్లవ ఇల్లు ప్రారంభించడానికి డబ్బులు లేవని, ఆర్థిక సహాయాన్ని కోరగా ఐకేపీ ద్వారా ఇల్లు నిర్మించడానికి అడ్వాన్స్ గా డబ్బులు ఇప్పిస్తారని, ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాగానే మళ్లీ ఐకేపీ వివో సంఘానికి అందజేయాలన్నారు. ఇంద్రమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి ముందుగా డబ్బులు లేని నిరుపేదలకు ఐకేపీ ద్వారా అందించాలని డిఆర్డీఓ పీడీ జయదేవ్ ఆర్యను ఆదేశించారు. ఇల్లు వేగంగా నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా ఈ రోజు నుంచి టోకెన్లు అందించాలని తహసీల్దార్ మరియు ఎంపీడీఓలు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కానీ అది లోన్ అండి, మీరు అర్థం చేసుకోవాల్సింది మీకు ఫస్ట్ బిల్ రాగానే వాళ్ళకి కొంత ఇవ్వండి. అలా ఎప్పటికప్పుడు మళ్ళీ బిల్ రాగానే మళ్ళీ ఇస్తూ ఉండండి, తీసుకుంటాం. మొత్తం 5 లక్షలు ఇస్తారు మీకు. సో మీరేం చేస్తారు, కొంచెం తీసుకోండి, వివోలకి మొదలు పెట్టుకోండి, కడతా ఉండండి. బిల్లు మీకు ఫస్ట్ బిల్ రాగానే మళ్ళీ వివోకి ఇవ్వండి, మళ్ళీ తెచ్చుకోండి, మళ్ళీ కడతా ఉండండి. అట్లా రాగానే ఇస్తా ఉండాలి. నీ పేరేందమ్మా? ఫోటోలు వస్తాయి నాకు. శనివారంలో బిల్లు ఎవరు మొదలు పెట్టకపోతే అర్థమైంది మీకు. కానీ కట్టుకోవడం ముఖ్యం. కట్టుకునే వాళ్ళకి తీసేసి కట్టుకునే వాళ్ళకి ఇస్తాం. సరేనా? ఏంటంటే పునాదులు లేసి కనపడాలి. నేను 15 రోజుల తర్వాత మళ్ళీ ఫాలో చేస్తూనే ఉంటాను. పర్టికులర్గా నేను జూమ్ మీటింగ్ మాట్లాడేటప్పుడు మిమ్మల్ని అడుగుతా ఇల్లు ఎంతవరకు వచ్చింది. ఓకేనా? సో అది కట్టించాలి దగ్గరుండి మనమే. ఓకేనా? కట్టుకోవాలమ్మా అవకాశం ఇచ్చినప్పుడు. ఓకే? అదే వేరే మండలాలు కూడా అడుగుతున్నారు అన్నది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకు 30,000 ఇచ్చింది.